సహస్ర మోడల్స్ని రానివ్వకుండా చేయడంతో విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా తాము అనుకున్న మ్యారేజ్ కాన్సెప్ట్ ప్రకారం పెళ్ళికొడుకు పెళ్లి కూతురుగా రెడీ అయ్యి స్టేజ్ మీద కూర్చొని ఇక అలా పెళ్లి చేసుకుంటూ బ్రాండ్ ప్రమోషన్ చేస్తూ ఉంటారు. చేనేత వస్త్రాల గురించి, వాటి విలువ గురించి, నాణ్యత గురించి ఎంతో గొప్పగా అక్కడున్న వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా చెబుతూ పెళ్లి దుస్తులు ధరించి చేనేత వస్త్రాల గొప్పతనాన్ని అందరికీ చాటి చెప్తూ ఉంటారు. విహారీ లక్ష్మి మెడలో తాళి కడుతూ, లక్ష్మి, ఆ రోజు నేనున్న పరిస్థితుల్లో తెలియకుండానే ఎంతో భయంగా నీ మెడలో తాళి కట్టాను. కానీ ఈరోజు మనస్ఫూర్తిగా నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ మరొకసారి ఈ తాళి కడుతున్నాను అని చెప్పి విహారీ ఆనందంగా లక్ష్మి మెడలో తాళి కడతాడు. తర్వాత ఇక ఇద్దరు దండలు మార్చుకుంటారు, తలంబ్రాలు కూడా పోసుకుంటారు. నిజమైన పెళ్లి తంతులో ఏమేమి ఉంటాయో అలా వాళ్ళు అన్ని తంతులు కూడా పూర్తి చేసి బ్రాండ్ ప్రమోషన్ చేస్తారు. ఇక దాంతో ఇదంతా చూస్తున్న సహస్రకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఇక అక్కడికి వచ్చిన ఇన్వెస్టర్ జాన్కి వాళ్ళ కాన్సెప్ట్ ఎంతో బాగా నచ్చుతుంది. ఇక దాంతో జాన్ ఇంప్రెస్ అయ్యి విహారీ దగ్గరికి వచ్చి, మై డియర్ విహారీ, మీరు డిజైన్ చేసిన కాన్సెప్ట్ అద్భుతం, నాకు చాలా బాగా నచ్చింది. నేను ఇమ్మీడియట్గా మీతో కొలాబరేట్ అవుదామని అనుకుంటున్నాను. ఇప్పుడే నేను వాటికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేస్తాను అని చెప్పి జాన్ అంటూ ఉంటే విహారీకి ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ లక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్. ఈ బ్రాండ్ ప్రమోషన్ ఇంత బాగా సక్సెస్ అయిందంటే దానికి కారణం నువ్వే అని చెప్పి విహారీ లక్ష్మికి కంగ్రాట్స్ చెప్తూ ఉంటాడు. మరోపక్క ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అంతా కూడా అక్కడికి వచ్చి విహారీకి లక్ష్మికి కంగ్రాట్స్ చెప్తూ ఉంటారు. ఇక అంబిక ఆ ఫోటోలని పద్మాక్షికి పంపిస్తుంది. పద్మాక్షి ఆ ఫోటోలను చూడగానే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. విహారీ లక్ష్మి ఇద్దరు కూడా బ్రాండ్ ప్రమోషన్ కోసం వెళ్ళారు. అక్కడ ఏం జరుగుతుందో ఏంటో, ప్రాజెక్ట్ ఓకే అయిందో లేదో అని చెప్పి యమున కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక యమున తన కంగారు గురించి పండుతో చెప్తూ ఉండగా పద్మాక్షి అప్పుడే అక్కడికి వచ్చి తన ఫోన్లో ఉన్న ఫోటోలను యమునకి చూపిస్తూ, యమున ఏంటిది, నువ్వు ప్రతిసారి కూడా ఆ లక్ష్మిని వెనకేసుకుని వస్తూ ఉంటావు కదా, మరి నీ శిష్యురాలు ఏం చేసిందో చూడు, విహారీ పక్కన కూర్చొని తాళి కట్టించుకుంది అని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి ఎన్నటికీ ఆ పని చేయదు అని చెప్పి యమున అంటూ ఉంటుంది. కళ్ళ ముందు ప్రూఫ్ కనిపిస్తున్నా ఇంకా నువ్వు ఆ లక్ష్మిని గుడ్డిగా నమ్ముతున్నావు చూడు, అసలు నీది అమాయకత్వం అనాలో ఏమనాలో అర్థం కావడం లేదు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఆ లక్ష్మి పైకి కనిపించేంత అమాయకురాలు కాదని, ఎప్పుడొకప్పుడు నా కూతురి జీవితాన్ని నాశనం చేస్తుందని నేను చెప్తూనే ఉన్నాను, అయినా సరే నువ్వు నా మాట వినలేదు అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు యమున, వదిన, ఒకవేళ ఈరోజు నువ్వు పంపించిన ఈ ఫోటోలు నిజమని తేలితే మాత్రం లక్ష్మిని ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండనివ్వను, నేనే తనని ఇంట్లో నుండి పంపించేస్తాను అని చెప్పి యమున అంటూ ఉంటుంది. సరే యమున, నువ్వు అదే మాట మీద ఉండు, కాసేపట్లో లక్ష్మి విహారీ ఇంటికి వస్తారు కదా, అప్పుడు దాని సంగతి తెలుస్తాను అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. మరోపక్క స్టాఫ్ అందరూ కూడా లక్ష్మికి విహారీకి కంగ్రాట్స్ చెప్తూ ఉండగా సహస్ర ఒక్కసారిగా లక్ష్మి దగ్గరికి వచ్చి లక్ష్మి చేయి పట్టుకొని పక్కకు లాగి, ఏంటి ఇదంతా, మా బావ పక్కన పెళ్లి కూతురుగా కూర్చుంటావా, తన చేత తాళి కట్టించుకుంటావా అని చెప్పి ఒక్కసారిగా లక్ష్మి చెంప పగలగొడుతుంది. దాంతో విహారీ సహస్ర అంటూ గట్టిగా అరుస్తాడు. ఏంటి బావా ఇదంతా, అసలు దాని మెడలో నువ్వు తాళి కట్టడం ఏంటి, నువ్వు తాళంటూ కడితే నా మెడలోనే కట్టాలి అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారీ, సహస్ర, ఇదంతా కేవలం బ్రాండ్ ప్రమోషన్ మాత్రమే, నువ్వు ఎందుకు ఇంత చిన్న విషయానికి ఇంతలా రియాక్ట్ అవుతున్నావని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. దాని మెడలో తాళి కట్టడం నీకు చిన్న విషయంలాగా అనిపిస్తుందా బావా, నువ్వు ఇలా చేస్తావని నేను కళ్ళు కూడా ఊహించలేదు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారీ, చూడు సహస్ర, ఈరోజు బ్రాండ్ ప్రమోషన్ ఇంత బాగా జరిగిందంటే ఇన్వెస్టర్స్ మనతో కొలాబరేట్ అయ్యారంటే దాని అంతటికీ కారణం లక్ష్మి డిజైన్ చేసిన ఈ కాన్సెప్ట్ వల్లనే ఈరోజు మనకి ఇంత మంచి పేరు వచ్చింది. అయినా ముందుగా ఈ కాన్సెప్ట్ని మోడల్స్ చేతనే చేయిద్దామని అనుకున్నాము, కానీ లాస్ట్ మినిట్లో
వాళ్ళు రాకపోవడం వల్ల మేం చేయాల్సి వచ్చింది. ఇదంతా కావాలని చేసింది కాదు సహస్ర, నేను చెప్పేది నిజం అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో సహస్ర, ఒకవేళ ఆ మోడల్స్ రాకపోతే పెళ్లి కూతురుగా నీ పక్కన నేను కూర్చొని తాళి కట్టించుకొని ఉండేదాన్ని. అంతేకాని ఈ లక్ష్మిని నువ్వు పక్కన కూర్చోబెట్టుకొని తాళి కట్టడం ఏంటి బావా? ఇది నువ్వు బ్రాండ్ ప్రమోషన్ కోసం చేసినా నేను ఇదంతా భరించలేకపోతున్నాను, నేను జీర్ణించుకోలేకపోతున్నాను అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇక అలా సహస్ర అక్కడ గొడవ చేస్తూ ఉంటే అప్పుడు అంబిక సహస్రతో, సహస్ర అందరూ మనల్ని చూస్తున్నారు, కూలపు ఇప్పుడు ఈ లక్ష్మి ఇంటికే వస్తుంది కదా, ఇంటికి వచ్చిన తర్వాత దాని అంతు చూద్దామని చెప్పి అంబిక సహస్రాన్ని కూల్ చేస్తుంది. ఇక దాంతో సహస్ర కోపంగా అక్కడి నుండి ఇంటికి వచ్చేస్తుంది. ఇక లక్ష్మి విహారీ ఇద్దరూ కూడా అలాగే పెళ్లి బట్టల్లో ఇంటికి వస్తారు. ఇక అలా పెళ్లి బట్టల్లో ఇంటికి వచ్చిన లక్ష్మిని విహారీని చూడగానే యమున, పద్మాక్షి వీళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక పద్మాక్షి పరిగెత్తుకుంటూ వచ్చి లక్ష్మి 2 చెంపలు కూడా వాయిస్తుంది. నీకు ఎంత ధైర్యం ఉంటే నాకు కాబోయే అల్లుడిని పెళ్లి చేసుకొని వస్తావే అని చెప్పి అలా లక్ష్మి 2 చెంపలు కూడా వాయిస్తూ ఉంటే అప్పుడు విహారీ ఆగత్తయ్య అంటూ గట్టిగా అరుస్తాడు. ఇక అప్పుడు పద్మాక్షి, ఏంటి విహారీ ఇదంతా? నా కూతురికి నీకు పెళ్లి జరిపించాలని మేమంతా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాము, అటువంటిది నువ్వు ఈ లక్ష్మి మెడలో తాళి కట్టడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు యమున కూడా విహారీని నిలదీస్తూ, ఏంటి విహారీ ఇదంతా? నువ్వు ఇలాంటి పని చేస్తావని కళ్ళు కూడా మేము అనుకోలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారీ, అమ్మ ఇదంతా నిజం కాదమ్మా, కేవలం బ్రాండ్ ప్రమోషన్ కోసం మేము పెళ్లి చేసుకున్నట్టుగా నటించాము అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. అసలు పెళ్ళికున్న విలువేంటో నీకు తెలుసారా? జీవితంలో తాళి అనేది ఒకే ఒక్కడితో కట్టించుకోవాలి, అది మన భారతీయ సాంప్రదాయం. అటువంటిది ఆల్రెడీ పెళ్ళైన నువ్వు మళ్ళీ బ్రాండ్ ప్రమోషన్ అంటూ విహారీ చేత తాళి కట్టించుకోవడానికి సిగ్గుగా అనిపించలేదా లక్ష్మి అని చెప్పి యమున కూడా లక్ష్మిని నిందిస్తూ ఉంటుంది. అమ్మ నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావమ్మా అని చెప్పి విహారీ అంటూ ఉంటే, లేదు విహారీ, నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. ఇన్ని రోజులు లక్ష్మి మంచితనాన్ని చూసి నేను కూడా తనని ఎన్నోసార్లు సమర్థించాను, కానీ ఈరోజు లక్ష్మి చేసిన పని నాకు కూడా ఏమాత్రం నచ్చలేదు. పెళ్ళితో ఆటలు ఆడడం కరెక్ట్ కాదు అని చెప్పి, చూడు లక్ష్మి, విహారీ ఎంత చెప్పినా నువ్వు చేసింది మాత్రం ముమ్మాటికి తప్పే. విహారీ బ్రాండ్ ప్రమోషన్ చేద్దామని అందులో భాగంగా తాళి కట్టించుకోవాల్సి వస్తుందని చెప్పినప్పుడు నువ్వు వద్దని చెప్పాల్సింది, ఇందులో నీ తప్పు కూడా ఉంది అని చెప్పి యమున లక్ష్మిని నిందిస్తూ ఉంటుంది. ఇక దాంతో పద్మాక్షి, యమున వీళ్ళందరూ కూడా లక్ష్మిని నిందిస్తూ ఉంటే లక్ష్మి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఛీ, ఇన్ని రోజులు నీ మీద ఒక మంచి అభిప్రాయం ఉండేది, నువ్వు ఈరోజు చేసిన పనికి నీ మీదున్న అభిప్రాయం అంతా కూడా పోయింది. ఇంకొక క్షణం కూడా నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వెళ్ళంటూ యమున లక్ష్మిని ఇంట్లో నుండి గెంటేస్తూ ఉంటుంది. ఇక దాంతో విహారీ, అమ్మ లక్ష్మి ఎక్కడికి వెళ్ళదు, ఈ ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో యమున, రే విహారీ, ఎప్పుడు నా మాటకి ఎదురు చెప్పని నువ్వు ఈరోజు లక్ష్మి కోసం ఎదురు చెప్తున్నావంటే ఇన్ని రోజులు సహస్ర, అంబిక వీళ్ళందరూ అన్నట్టుగా ఒకవేళ లక్ష్మికి నీకు మధ్య అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఇక దాంతో అమ్మ అంటూ విహారీ గట్టిగా అరుస్తాడు. అయినా లక్ష్మి మెడలో తాళి కట్టడమే నేను చేసిన తప్పైతే ఆ తప్పు నేను ఎప్పుడో 6 నెలల క్రితమే చేశానమ్మా. లక్ష్మికి నాకు ఎప్పుడో పెళ్ళైపోయింది. ఈరోజు కేవలం బ్రాండ్ ప్రమోషన్ కోసమే నేను తన మెడలో తాళి కట్టాను, కానీ ఇంతకుముందు నిజంగానే మా పెళ్ళి జరిగిపోయింది. నా భార్య మెడలో నేను తాళి కట్టడం తప్పు కాదు కదా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో సహస్ర, పద్మాక్షి వీళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.